చాలా బిజీ పర్సన్. ఆయన కూడా కంప్యూటర్ పరంగా కానీ ఇంకొక రకంగా కానీ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన సత్సంగం లేకుండా ఉండాలంటే వాళ్ళు ఉండగలిగేవాళ్ళు కాదు. నాతో మాట్లాడుతూ ఉంటారు, సార్కి ఇప్పుడు ఏదో పని ఉంటుంది, కొంచెంసేపు సార్తో మాట్లాడాలా అని వెళ్ళేటటువంటి వారు. మనం చాలామంది భగవద్గీతని అవపోసన పడతాం, శ్లోకాలు చదువుతాం, అర్థాలు తెలుసుకుంటాం, కానీ ఆయన జీవితం ప్రాక్టికల్ భగవద్గీత. కనుకనే అటువంటి ఆయుష్ భగవంతుడు తనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు డయాలసిస్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజుల్లో